జనరల్‌గా అసల జేఈఈ లాంగ్ టర్మ్ అనేది అవసరమా? జనరల్‌గా చాలామంది పేరెంట్స్ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి. ఇంటర్‌తో పాటు జేఈఈ ప్రిపేర్ అయ్యి చాలామంది ఏంటి అంటే జేఈఈ రాకపోతే ఏదో ఒక ఎంసెట్ కాలేజ్, ఎందుకంటే చాలా కాలేజీలు కూడా ఇంజినీరింగ్ సీట్స్ అనేవి ఖాళీగా ఉండిపోతాయి. సో 1 ఇయర్ వేస్ట్ ఎందుకులే అని చెప్పి చాలామంది ఏదో కాలేజ్ అని చెప్పి జాయిన్ అయిపోతూ ఉంటారు. కానీ కొంతమంది దీన్ని చాలా సీరియస్‌గా తీసుకొని మంచి కాలేజీలో సీట్ వస్తే భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి డ్రాప్ అయ్యి, డ్రాపర్స్ బ్యాచ్ అంటారు. సో డ్రాప్ అయ్యి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఎక్స్క్లూజివ్గా ఈ జేఈఈ కోసం లేకపోతే అదర్ టాప్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, బిట్సాట్ కానీ లేకపోతే ఐజర్, నైజర్, మల్టిపుల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ విట్ అని ఇలా అన్ని కాలేజ్కి మంచి టాప్ ఐఐటి ఎన్ఐటీస్లో సీట్ తెచ్చుకోవడానికి టైం తీసుకుంటారు. నిజంగా ఇది వర్తేనా అంటే 100% వర్తేనండి. ఎందుకంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చేసిన వ్యక్తికి ఖచ్చితంగా చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడే మంచి కాలేజ్ చూసి జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం బెస్ట్ జేఈఈ లాంగ్ టర్మ్ ఇన్ బోత్ ఏపీ అండ్ తెలంగాణలో మనం చూసుకుంటే ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఏ బేసిస్లో మనము బెస్ట్ జేఈఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది, కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం చెప్తా ఉంటాము. మెయిన్గా ఏంటి అంటే మనకి ఈ జనవరిలో ఫేజ్ 1 ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ జూన్లో మనం స్టార్ట్ అయినా మ్యాక్సిమం నవంబర్ లోపల ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపల సిలబస్ అనేది 6 monthsలో సిలబస్ అయిపోవాలి. సిలబస్ అయిపోయి ఈ సిలబస్ అవ్వడం కూడా ఎలా అవ్వాలి, మళ్ళీ డీప్ లెవెల్లో కాన్సెప్చువల్, ఇప్పుడు అంతా కూడా జేఈ చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. సో ఈ కాన్సెప్చువల్ క్లారిటీ తోటి ఈ టాపిక్స్ అనేది సిలబస్ అనేది కవర్ చేసుకోవాలి. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ 45 days అంటే జనవరికి మనకు ఫేజ్ 1 ఉంటుంది. సో ఈ లోపల ఏంటి అంటే ఈ 45 days ఆర్ 40 daysలో మ్యాక్సిమం ఎక్కువ రివిజన్స్ చేయగలగాలి. ఓకే, అండ్ దీంతో పాటు ఒకవేళ ఫేజ్ 1 మిస్ అయినా ఫేజ్ 2లో మళ్ళీ మనకి ఏప్రిల్లో ఉంటుంది కదా, ఫేజ్ 2లో అయినా కానీ కంపల్సరీ జేఈఈ మెయిన్స్కి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే బెస్ట్ ఫ్యాకల్టీ. ఓకే, జేఈఈకి సంబంధించి బెస్ట్ ఫ్యాకల్టీ ఐఐటిఎన్స్ అనేవాళ్ళు ఉండాలి. ఎక్కువగా ఏంటి అంటే కంప్లీట్లీ నార్త్ ఇండియా ఫ్యాకల్టీ లేకపోతే కంప్లీట్లీ ఐఐటిఎన్స్ ఇట్లా కాకుండా ఒక మిక్స్డ్ ప్యాటర్న్ అనేది ఉండాలి. సో దట్ ఏంటి అంటే బాగుంటుంది బెస్ట్ ఫ్యాకల్టీ ఓవరాల్గా. అండ్ దెన్ ఇంటర్ ప్లస్ ఐఐటి జేఈఈ లాంగ్ టర్మ్లో ఈక్వల్గా ప్రయారిటైజ్ చేసే కాలేజ్ మనం చూసుకోవాలి. అండ్ దెన్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడంలో సో సక్సెస్ అయిన ఇటు జేఈ లాంగ్ టర్మ్ పరంగా చూసుకున్నా, ఇంటర్వ్యూ జేఈ పరంగా చూసుకున్న సక్సెస్ అయిన కాలేజ్ని మన 2 తెలుగు రాష్ట్రాలు చూసుకోవాలి. సో ఈ పారామీటర్స్లో మనకి బెస్ట్ అయితే శరత్ చంద్ర జేఈ మెడికల్ అకాడమీ. సో వీళ్ళు ఏంటి అంటే జేఈ లాంగ్ టర్మ్కి 2 తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ విజయవాడ ఆర్ నాట్ ఓన్లీ హైదరాబాద్, 2 తెలుగు స్టేట్స్లో కూడా జేఈ లాంగ్ టర్మ్ కానీ నీట్ లాంగ్ టర్మ్ కూడా. ఎందుకు నీట్ లాంగ్ టర్మ్ అనేది మనం ఇంకొకటి డిస్కస్ చేసుకుందాం. జేఈ లాంగ్ టర్మ్ కూడా చాలా హై ఫోకస్డ్గా వీళ్ళు ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తూ సక్సెస్ఫుల్గా, ఎందుకంటే శరత్ చంద్ర సార్ హీస్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్. మనకు తెలుసు ఐఐటి మెడ్రాస్ లాస్ట్ 10 years నుంచి ఇండియాలోనే టాప్ ఆర్ నెంబర్ 1 కాలేజ్. ఐఐటీస్లో కూడా మళ్ళీ నెంబర్ 1 కాలేజ్ అనమాట. అయితే దీంతోపాటు హీఈస్ అ గుడ్ టీచర్. ఈ మధ్య కాలం చూస్తూ ఉన్నాం చాలామంది డబ్బులు ఉన్నాయని జూనియర్ కాలేజీలు పెట్టేస్తూ ఉన్నారు పెట్టుబడి పెట్టి. ఓకే, ఇప్పుడు అలా కాకుండా శరత్ సారు హీఈస్ వెరీ గుడ్ టీచర్. చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా గైడ్ చేశారు. చాలామంది సక్సెస్ అయితే నాట్ ఓన్లీ జేఈ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారు, చాలామంది ఐఐటిఎన్స్ని ఎన్ఐటిఎన్స్ని ప్రొడ్యూస్ చేశారు. అండ్ దాని తర్వాత చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్ని కూడా తయారు చేశారు. అంటే మంచి టీచర్ అని చెప్పడానికి నేను చెప్తాను, దాని ప్రూఫ్ కూడా నేను యాడ్ చేస్తాను ఇప్పుడు. దాంతోపాటు మంచి అంటే బెస్ట్ ఫ్యాకల్టీ, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సిలబస్, కాన్సెప్చువల్ క్లారిటీ, రెగ్యులర్ అసైన్మెంట్స్. ఆ అసైన్మెంట్స్ కూడా రెగ్యులర్, ఆ టెస్ట్ సిరీస్ ఆ అసైన్మెంట్స్ కూడా అవి పెట్టే ఎగ్జామ్లు కూడా సిమిలర్గా ఏదైతే జేఈ ఎగ్జామ్ ఒరిజినల్గా ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ అలాంటి రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టిస్తూ అండ్ 6 monthsలో సిలబస్ కంప్లీట్ చేసి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేపిస్తూ ఒకవేళ ఫేజ్ 1లో మిస్ అయినా ఫేజ్ 2లో ఎలాగైనా వాళ్ళకి ర్యాంక్స్ తెప్పించాలి, మంచి కాలేజ్ సీట్ తెప్పించాలి. నాట్ ఓన్లీ జేఈ ఒక్కరే కాకుండా అందుబాటు బిట్సాట్, ఐజర్, నైజర్ ఇలా రెగ్యులర్స్గా మల్టిపుల్ టాప్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో సపరేట్ వీళ్ళకి ఏంటి అంటే సపరేట్గా ఒక బిల్డింగ్, సపరేట్గా వీళ్ళకి సంబంధించిన హాస్టల్ కానివ్వండి, సో చాలా స్పెషల్ ఫోకస్ తోటి చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటి అంటే
రెగ్యులర్ ఇంటర్వ్యూ జేఈలో కానీ లేకపోతే జేఈ లాంగ్ టర్మ్ కూడా కన్సిస్టెంట్గా ర్యాంక్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒకసారి చూడండి. అండ్ 2 తెలుగు రాష్ట్రాలు, మనకి ఇంటర్ అయితే కొంచెం లోకల్ ప్రాబ్లం వస్తుండొచ్చేమో, కానీ జేఈ లాంగ్ టర్మ్ ఎక్కడి నుంచి ఎక్కడైనా కానీ ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి సో ఈ జేఈ లాంగ్ టర్మ్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ అయితే ఇక్కడ. ఒకవేళ ప్లాన్ చేసుకోవాలంటే డౌట్ లేకుండా ప్లాన్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఇంకా ఉన్న గైడెన్స్ కావాలి, అసలు మీకు జేఈ లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది యూ కెన్ కాంటాక్ట్ టు ద సివైసి. సో మనం దాని గురించి గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.